హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఇందు వ్లాగ్స్. ఈరోజైతే నాంపల్లి ఎగ్జిబిషన్ ఎలా ఉందో చూడండి. చాలా బాగుంది. నేనైతే వెళ్ళాను, అందరికీ చూపిస్తాను చూడండి. సో మొత్తానికైతే మేమైతే మెట్రో ఎక్కడానికి అయితే వచ్చాము. మెట్రోకి నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వెళ్తాము. నాంపల్లి ఎగ్జిబిషన్లో అయితే చాలామంది వచ్చారు. సో ఆడైతే కాలు పెట్టడానికి కూడా సందు లేదు, చాలామంది అయితే వచ్చారు. సో షాపింగ్ కూడా చాలామంది చేశారు, నేను కూడా చేశాను. నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. సో ఇక్కడ చాలా అయితే ఐటమ్స్ ఉంటాయి, మన ఇంట్లోకి సంబంధించిన డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటాయి. సో బట్టలు కానీ సంథింగ్ ఇంట్లో డిఫరెంట్గా ఏమైనా ఉంటాయి, ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి. మీకోసం అయితే ఈ ఎగ్జిబిషన్ మొత్తం చూపిస్తాను చూడండి. సో ఎలా ఉందో కూడా చూసి నా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నాంపల్లి ఎగ్జిబిషన్లో మీకైతే ఏం నచ్చిందో అది కామెంట్ చేయండి కామెంట్లో. అలాగే మీరు కామెంట్ చేయడం వల్ల నేను ఎంతో సపోర్టింగ్గా ఇంకా మరిన్ని వీడియోల కోసం ఇట్స్ మీ ఇందు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం ఈ యొక్క మెట్రో స్టేషన్ నుంచి వెళ్ళి డైరెక్ట్ నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము. సో చాలా అంటే చాలా ట్రాఫిక్, హెవీ మంది, చాలా మంది అయితే వచ్చారు ఈ యొక్క నాంపల్లి ఎగ్జిబిషన్కి. ఇది ఇయర్లీ ఒక్కసారి మాత్రమే జరుగుతుందన్నమాట. అయితే ప్రతి ఒక్క మెట్రో స్టేషన్లో ఈ యొక్క నాంపల్లి ఎగ్జిబిషన్ గురించి డిస్ప్లే అయితే చేస్తున్నారు. సో మేము ఒకరోజు చూసాము. సో దానికి కావాల్సిన డేట్ ఒక 10 days అయితే ఇచ్చారనమాట. మేము చివరి రోజు వచ్చాము నాంపల్లి ఎగ్జిబిషన్కి. మనకు ప్రతి ఒక్కటి ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఈ యొక్క నాంపల్లి ఎగ్జిబిషన్లో దొరుకుతాయి మనకు. అదేవిధంగా మహిళలకు సంబంధించిన ప్రతి ఒక్క బ్యాగ్స్, ఫ్లవర్స్, ఇంకా ఇంట్లో కావాల్సినటువంటి అన్ని ఐటమ్స్, ఇంకా జ్యువెలర్స్, ఇంకా ప్రతి ఒక్కటి హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఈ యొక్క నాంపల్లి ఎగ్జిబిషన్ స్పెషల్ ఏంటంటే, అయితే ఈ యొక్క నాంపల్లి ఎగ్జిబిషన్లో మనకు వివిధ దేశాల నుంచి వెళ్ళి ఉన్నటువంటి ఐటమ్స్, అంటే మనం మలేషియా వెళ్ళలేం, థాయిలాండ్ వెళ్ళలేం, అలా యూఎస్ఏ అలా వెళ్ళలేం కదా, అక్కడ అమ్మేటువంటి డ్రెస్ మెటీరియల్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, ప్రతి ఒక్కటి జ్యువెలర్స్ కానీ, ఇంట్లో కావాల్సినటువంటి ఐటమ్స్ కానీ మనకు దొరుకుతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఎగ్జిబిషన్ గ్రౌండ్ వచ్చేసి మనకు నాంపల్లిలో ఉంది. ఇది 83వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనగా చెప్పవచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక ఇక్కడ కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు అందుబాటులో ఉంటాయి. ఇక లోపలికి వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపించేది గేట్ ఎంట్రన్స్ అనమాట. ఇది లాస్ట్ చివరి రోజు సండే వెళ్ళాము మేమైతే ఎగ్జిబిషన్కి. ఇక్కడ 1 నుంచి వెళ్ళి 6 వరకు అయితే కౌంటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈచ్ వన్ క్యాండిడేట్కి వచ్చేసి 40 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. మేమైతే ఒక 2 టికెట్స్ అయితే తీసుకున్నాము, ఇద్దరం వెళ్ళాము కాబట్టి. ఇప్పుడైతే ఆ టికెట్ తీసుకున్నాం, మనం ఎంట్రన్స్ అయితే లోపలికి వెళ్దాం. సో ఇక్కడ కనిపించేది మొత్తం చెకింగ్ జరుగుతుందన్నమాట. ఈ చెకింగ్ నుంచి వెళ్ళి మనకు లోపలికి ఆ టికెట్ తీసుకొని లోపలికి అలౌ చేస్తారనమాట. ఇక్కడ చూడండి, ఇక లోపలికి అయితే వచ్చాము. సో మనకు వివిధ దేశాల నుంచి వెళ్ళి వచ్చినటువంటి బిజినెస్ మ్యాన్లు అందరూ ఇక్కడ వారి యొక్క ప్రదర్శన చేస్తారనమాట. అంటే వారికి సంబంధించిన కంపెనీకి సంబంధించినటువంటి డ్రెస్ మెటీరియల్స్ కానీ, అక్కడ మలేషియా, థాయిలాండ్లో దొరికేటువంటి డ్రెస్ మెటీరియల్ కానీ అవన్నీ మనకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ యొక్క నాంపల్లి ఎగ్జిబిషన్ వచ్చేసి ప్రతి సంవత్సరం ఇయర్లీ ఒక 10 days అయితే ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే మనకు పడుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ అయితే మా ఇందు అయితే షాపింగ్ చేస్తుంది. ఇంకా కాస్త ముందుకు వెళ్ళి చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియో చివరిలో మాత్రం మిస్ కాకండి, చాలా బాగుంటుంది. ఎగ్జిబిషన్ అనగానే మనకు గుర్తొచ్చేది పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు కానీ, గేమ్స్ కానీ, ప్రతి ఒక్కటి జాయింట్ వీల్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీడియో చివరిలో ఉంటుంది, చూడండి, మిస్ కాకండి. అలాగే మనకు లేడీస్ సెక్షన్కి సంబంధించిన ప్రతి ఒక్కటి మనకు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. మనకు ఇంట్లోకి కావలసినటువంటి సోఫా సెట్స్ కానీ, బెడ్స్ కానీ, అదేవిధంగా చైర్స్ కానీ, ఇంకా ఇంటీరియర్ వర్క్స్ కానీ,
అదేవిధంగా హోమ్ డెకరేషన్ సామాన్ కానీ అవన్నీ ప్రతి ఒక్కటి మనకు ఈ ఎగ్జిబిషన్లో ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి ఒక్కొక్క కంపెనీ వారు ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెట్టారనమాట వారి యొక్క వస్తువులని. సో ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఈసారి మీరు ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ చూడని వారు ఉంటే నెక్స్ట్ టైం సేమ్ ఇదే ఫిబ్రవరి ఎండింగ్లో కానీ స్టార్టింగ్లో కానీ ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ మాత్రం జరుగుతుందన్నమాట. సో మీరు డోంట్ మిస్. నెక్స్ట్ టైం మాత్రం ఈసారి మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ టైం తప్పకుండా ఒకసారి నాంపల్లి ఎగ్జిబిషన్ని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది.